నమస్కారం, రేషన్ టీవీ వార్తలకి స్వాగతం. నా పేరు మాధురి. వార్తలు ముందుగా హెడ్లైన్స్. ముస్లిం మైనారిటీల సంక్షేమమే కూటమి లక్ష్యం. సిటీ ఆదిత్య శ్రీనివాస్. రూరల్లో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు. మినీ మహానాడులో పోరాట్లకు వాహన ప్రశంస. అంగరంగ వైభవంగా తిరు కళ్యాణ మహోత్సవం. రామానుజ స్వామి అనుగ్రహ భాష. ఉత్సాహంగా సాగిన తిరంగి యాత్ర. జాతీయ స్థాయిలో మారిన భవిష్యత్తు తరాలకు స్ఫూర్తి. ప్రముఖుల విగ్రహాలు. ఎర్రనాయుడు పాపానాయుడు విగ్రహానికి ఆవిష్కరణ. ఇక డీటెయిల్స్ చూస్తే, నగరంలోని ముస్లిం బరియల్ గ్రౌండ్ ఐద్గాల అభివృద్ధికి నూతన కమిటీలను నియమించినట్టు ఆదిరెడ్డి వాసు తెలిపారు. నూతనంగా ఏర్పడిన కమిటీలను స్థానిక తిలక్ రోడ్ లో ఉన్న ఆయన కార్యాలయంలో నియామక పత్రాలు అందజేశారు. వారికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో బరియల్ గ్రౌండ్ ఈద్గాలు అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తారని, మసీదులు ఈద్గాల అభివృద్ధికి తెచ్చినటువంటి నిధులను కూడా సక్రమంగా వినియోగించలేకపోయారని విమర్శించారు. బరియల్ గ్రౌండ్ పరిస్థితి మరియు అధ్వానంగా తయారైందని, మొత్తం అడవిలాగా మారితే ఇప్పుడు జంగిల్ క్లియరెన్స్ చేసి అభివృద్ధి చేయడానికి ప్రతిపాదించామని అన్నారు. కమిటీలు కూడా వారి బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి ఈద్గా బరియల్ గ్రౌండ్ అభివృద్ధికి అంకిత భావంతో కృషి చేయాలని సూచిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. బరియల్ గ్రౌండ్ మరియు ఈద్గాకి అధికారికంగా కమిటీని నియమించుకోవడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఈ యొక్క ఈద్గా కానీ ముస్లిం బరియల్ గ్రౌండ్ కానీ అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో ఒక మంచి కమిటీని వేయాలని కూటమి ఈరోజు కమిటీని వేయడం జరిగింది. ఈ యొక్క ముస్లిం బరియల్ గ్రౌండ్ అయితే చాలా అధ్వానమైన పరిస్థితి. మేమే ఆశ్చర్యపోయాం. లోపల నిజంగా కార్యక్రమాల కోసం వెళ్తున్న వాళ్ళు కూడా పట్టుమని 10 నిమిషాలు కూడా ఎక్కువసేపు ఉండలేరు. అక్కడ ఒక జంగిల్ మాదిరిగా తయారు చేశారు. మళ్ళీ ఆ జంగిల్ అంతా కూడా క్లియరెన్స్ చేసి ఫర్దర్గా ఒక మంచి కమిటీ వేసి వాళ్ళు ఎప్పటికప్పుడు మెయింటైన్ చేసుకునే విధంగా, అంటే బాధ్యత అనేది ఉండాలి. ఎవరికొకరికి బాధ్యత అనేది అప్పచెప్పాలి, వాళ్ళు ఆ బాధ్యతను నిర్వర్తించాలి. గాలికి వదిలేశారు అన్నీ కూడా. ఈరోజు మా మైనారిటీ నాయకులు అందరూ కలిసి, కూటమి ప్రభుత్వం అందరూ కలిసి ఈ యొక్క ఈద్గా బరియల్ గ్రౌండ్ 2 కమిటీలు ఈరోజు అధికారికంగా మా చేతికి వచ్చాయి. దీనికి సహకరించిన మా ఎమ్మెల్యే గారికి, ఇందులో నాతో పాటు మా మైనారిటీ సోదరులు, మా మైనారిటీ నాయకులు అందరూ సహకరించారు. ఇందువల్ల ఇది ఒక మంచి కమిటీగా ఏర్పడింది. ఈ యొక్క కమిటీలని మంచిగా ముందుకు నడిపించి అందరూ కూడా స్ఫూర్తితో పనిచేస్తామని కోరుకుంటూ ఆశిస్తున్నాను. ఈరోజు రాజమండ్రి ముస్లిం బరియల్ గ్రౌండ్ ఏదైతే ఉందో, అలాగే ఈద్గా కమిటీ గ్రౌండ్ ఏదైతే ఉందో, వాటన్నిటికి కొత్తగా నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. మరి కూటమి ప్రభుత్వం తరఫు నుంచి ఏర్పాటైనటువంటి కమిటీ రాబోయే రోజుల్లో ఏదైతే బరియల్ గ్రౌండ్ కానీ ఈద్గా కానీ సమస్యలు ఉన్నాయో వాటన్నింటినీ పరిష్కరించుకుంటూ అభివృద్ధి చేస్తారని చెప్పేసి నూతన కమిటీ చాలా చక్కగా ముందుకెళ్లాలని కోరుకుంటూ, రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు స్థానిక గాంధీపురంలో ఉన్న ప్రియాంక గార్డెన్స్ లో సోమవారం ఘనంగా జరిగింది. టీడీపీ హెల్త్ వింగ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవిరామ్ కిరణ్ గోరంట్ల ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ మహానాడుకు టీటీడీ మాజీ బోర్డు మెంబర్ డొక్కా నాథ్ బాబు పరిశీలకుడిగా హాజరయ్యారు. రూరల్ టీడీపీ అధ్యక్షుడు మస్సిటి శివ సత్యప్రసాద్ అధ్యక్షతన జరిగిన మహానాడులో రవిరామ్ కిరణ్ మాట్లాడుతూ, రూరల్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారని అన్నారు. ఇప్పటికే సుమారు 100 కోట్లకు పైగా పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారని అన్నారు. 2027 గోదావరి పుష్కరాల నాటికి నో వర్క్ జోన్ నియోజకవర్గంగా తీర్చిదిద్దారన్న లక్ష్యంతో పనిచేస్తున్నారని అన్నారు.
మరి ఇవాళ రాజమహేంద్రం రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ మహానాడు జరగటం జరిగింది. ఇక్కడ నిర్వహించడం జరిగింది. కార్యకర్తలు కోలాహలంగా నాయకుల మధ్యలో మా ప్రియాంక గార్డెన్స్లో రాజమండ్రి రూరల్ నియోజకవర్గ మహానాడు ఇవాళ నిర్వహించాము. మన ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చిచౌదరి గారి ఆదేశాల మేరకు ఇవాళ ఈ కార్యక్రమం జరిగింది. నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి గురించి, చేయాల్సిన అభివృద్ధి గురించి, తర్వాత కార్యకర్తల గురించి, వాళ్ళ అవసరాల గురించి, రేపు కడపలో జరగబోయే మహానాడుకి ఇక్కడి నుంచి ఎవరెవరు వెళ్తారు, అక్కడ ఏర్పాట్ల గురించి, పార్టీ విధానాల గురించి, మా నాయకుల గురించి చర్చించాం. మీ అందరికీ తెలుసు, రాజమండ్రి రూరల్ అనేది తెలుగుదేశం కంచుకోట. దానికి ప్రధాన సూత్రధారి మన ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చిచౌదరి గారు. అనేక సంవత్సరాల అభివృద్ధి, సంక్షేమం, కార్యకర్తల్ని, నాయకుల్ని తయారు చేసి ఇవాళ రాజమండ్రి రూరల్ని తెలుగుదేశం కంచుకోటగా తీర్చిదిద్దారు. ఆయన అడుగుజాడల్లో మా నాయకులందరూ కూడా ఆయన ఇచ్చిన ఆదేశానుసారం క్రమశిక్షణతో ఇన్ని సంవత్సరాలు పార్టీ రాజమండ్రి రూరల్లో కొనసాగుతుంది. ఇంకా రాబోయే రోజుల్లో మరింత బలోపేతం చేసి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలని, అదేవిధంగా యువ నాయకులు నారా లోకేష్ గారి ఆదేశాలని, అదేవిధంగా కూటమి బాధ్యతగా బీజేపీ, జనసేన వారందరితో కూడా మేము సమన్వయం చేసుకుని ఇంకా ముందుకెళ్ళి తెలుగుదేశం పార్టీ చిరస్థాయిగా రాజమండ్రి రూరల్లో మిగిలిపోయేలా కొనసాగేలా మేమందరం కూడా ఉంటామని తీర్మానం చేశాం. స్థానిక జమీందార్ మెట్టపై వించేసి ఉన్న శ్రీ బూనీల సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో 10వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి తిరు కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఏపీ ఐఐసి మాజీ చైర్మన్ శ్రీగా కొల్లపు శివరామ సుబ్రహ్మణ్య మీనాక్షి దంపతుల చేతుల మీదుగా కళ్యాణం జరిగింది. ఏపీ ఐఐసి మాజీ చైర్మన్ శ్రీగా కొల్లపు శివరామ సుబ్రహ్మణ్య మీనాక్షి దంపతులు నాసా అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా చతుస్నారార్చన, సుదర్శన హోమం, పూర్ణాహుతి, బలిహరణ, తీర్థ గోష్ఠి, ప్రసాద వితరణ జరిగింది. సాయంత్రం 5:30 స్వామి అమ్మవార్ల తిరు కళ్యాణ మహోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణలతో పరిసర ప్రాంతాలు మారుమోగాయి. అంటే కళ్యం అంటే సుఖము అని అర్థం. ఆ సుఖాన్ని తీసుకొస్తుందట, అందుకే దాని పేరు కళ్యాణం అంట. అటువంటి కళ్యాణం స్వామి ఇప్పుడు తాను చేసుకుంటున్నాడు. అయితే సుఖం ఆయనకి కాదు, సుఖం ఎవరికి? మనకి. మీరు పెళ్లి చేసుకుని మీకు సుఖం రాదు, కానీ ఆయన చేసుకుంటే ఎవరికి సుఖం వస్తుంది? లోకానికి మొత్తానికి. ఇప్పుడు ఆయన లోకం ఏది? ఇక్కడ ఉన్నాడు, ఇగో ఈ పేట, ఈ ఊరు, ఇదంతా నాదే అని స్వామి ఇక్కడ కూర్చుని ఉన్నాడు. వెంకటేశ్వరుడు స్వామిని మనందరం ప్రార్థన చేద్దాం. స్వామి, నువ్వు సుఖంగా ఉండాలి, మమ్మల్ని సుఖంగా ఉంచాలి. అడగరా వద్దా? మీరేమంటే ఏం చేతులెత్తట్లేదు అసలు. మిమ్మల్ని ఉండాలా వద్దా సుఖంగా? అందుకని మనం పరమాత్మని వేడుకుందాం. అమ్మతో నువ్వు చేరి ఉండు చాలు. ఒక్కడే ఉంటే కనుక పెళ్లి కాకుండా ఉండే తేజస్సు వేరేటండి, పెళ్ళైతే ఉండే తేజస్సు వేరేటండి. అప్రమేయం హి తత్తేజ యస్య సా జనకాత్మజ. ఒక రాక్షసుడు చెప్పాడు ఈ మాట. మారీచుడు రాముడిని చూసి అన్నాడు, అరే వివాహం కానప్పుడు ఇన్ని చూశాను, ఇంకా మీసాలు కూడా రాలేదు, అప్పటికంటే ఇలా ఎంత పరాక్రమం ఉంది, ఎంత తేజస్సు ఉంది, ఏమిటి మెరుపులు అని చూస్తే పక్కన అమ్మవారు వచ్చాడు. సీతాదేవి అప్పట్లో లేదు, కానీ ఇప్పుడు సీతాదేవి ఉంది పక్కన. అందుకే ఆయన తేజస్సు శతగుణితోత్తరమైంది. అమ్మ పక్కన ఉంటే ఆయన అందరికీ అన్నీ ఇచ్చేవాడు అవుతాడు. అమ్మ పక్కన లేకపోతే అందరికీ నన్ను వడ్డించేవాడు అవుతాడు. ఇచ్చేవాడు అవ్వాలా, వడ్డించేవాడు అవ్వాలా? మిమ్మల్ని చూశారండి, మీరంతా గొప్పవాళ్ళు. ఇచ్చేవాడు కావాలి పరమాత్మ. అందుకే అమ్మని చేపట్టాలి స్వామి. అమ్మని ఇద్దామంటారా? మిమ్మల్ని
అమ్మ అంటే లక్ష్మీదేవి అండి. ఆ ఉంటేనే ఆయన సంపన్నుడు అవుతాడు. అందుకే కన్యార్థి అయి స్వామి నలుగురు స్వామిని పంపించారు. ఈ అపార్ట్మెంట్లో ఎవరి దగ్గర ఆడపిల్లలు ఉన్నట్టు లక్ష్మీదేవి. అందుకని అడుగుతున్నారు మన స్వాములు ఇప్పుడు, మా అబ్బాయి ఇంత గొప్పవాడండి, మీ అమ్మాయిని ఇస్తారా? నిజానికి ఇక్కడ గతంలో మేము చాలా సంవత్సరాలు వచ్చాం, మధ్యలో 2-3 సంవత్సరాలు బ్రేక్ అయినట్టుంది. కానీ సమతామూర్తి కార్యక్రమాల వల్ల చాలామంది వివాహం కాని ఆడపిల్లలకి ఇక్కడ స్వామి అనుగ్రహంతో పెళ్ళిళ్ళు అయినాయి. పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు కూడా మంచి మంచి బుడంకాయలతో కూడా వస్తున్నారు. ఎవరో ఒక్కర్లేదు, మా శివరామ సుబ్రహ్మణ్యం గారి అమ్మాయి చక్కగా వివాహమై పిల్లవాడు కూడా చూడండి, వెంకటేశ్వర స్వామిని ఇక్కడ ప్రతిష్ఠ చేసిన శ్రవణ నక్షత్రం రోజునే వాడు పుట్టాడండి. ఈరోజు శ్రవణ నక్షత్రం. ఈ గుడి శంకుస్థాపన చేయడానికి, భూమి పూజ చేయడానికి నాకు అవకాశం లేకపోతే మా అమ్మగారు పరమపదిస్తే, మా నాన్నగారు పరమపదిస్తే, మరి భట్టస్వామి వారు దంపతి సమేతంగా వచ్చి ఉదయం 4 గంటలకి వచ్చి ఆయనే ఇక్కడ భూమి పూజ శాస్త్రోక్తంగా చేశారు. ఆ బాబు భూమి పూజ చేసేటప్పుడు చాలా అల్లరి చేసి ఏడుస్తున్నా సరే జాగ్రత్తగా సముదాయించి ఆ బాబుని ఇవాళ చూస్తే ఆయన పాండిత్యం వెనకాల కూర్చుని భట్టస్వామి వారి బాబు చదువుతుంటే మరొక భట్టస్వామి వారు శ్రీరంగంలో విన్నట్టుంది నాకు. నిజంగా అదే అది నిజంగా అద్భుతమైనటువంటి మరి ఆ స్వామి భట్టస్వామి వారు ఏ రకంగా అయితే ఆయన శంకుస్థాపన పూజ చేశారో, మాది చిన్న ఆలయం, ఇది మందిరమో ఆలయమో నాకు తెలియదు, కానీ ధ్వజస్తంభం లేదు, ప్రదక్షిణ లేదు. స్వామి దక్షిణముఖంగా చూడొచ్చు అంటే అహోబలి దేవస్వామి వారు స్వామివారు తప్పకుండా మీరు పెట్టుకోండి. ఆ రకంగా స్వామిని సేవించుకోవడానికి ఆ శ్రీరంగ క్షేత్రంలో ఏ రకంగా అయితే ఉందో ఇక్కడ కూడా స్వామి దక్షిణం చూసే రకంగా మరి స్వామివారు చెప్తే ఆ రకంగా అక్కడ ప్రతిష్ఠ చేసుకున్నాం. స్వామివారి చేతుల మీదుగానే ఆ ప్రతిష్టా కార్యక్రమం జరిగింది. ఇందాక స్వామివారు చెప్పినట్టుగా అంటే భూమి పూజ చేసిన భట్టస్వామి వారు, ప్రతిష్ఠ చేసినటువంటి అహోబలి స్వామి వారు ఇద్దరూ వేయించేసి ఇవాళ కళ్యాణ కార్యక్రమంలో మరి మన ముందు సాక్షాత్కరించడం మేము అదృష్టంగా భావిస్తున్నామని చెప్తూ, స్థానిక పుష్కర్ ఘాట్ నుంచి ప్రారంభమైన కోట గుమ్మల సెంటర్ మెయిన్ రోడ్డు మీదుగా కోటపల్లి బస్టాండ్ వరకు ఉత్సాహంగా తిరంగ ర్యాలీ సాగింది. అడుగడుగున జాతీయ స్ఫూర్తిని నింపుతూ సాగిన ర్యాలీలో భారీ జాతీయ జెండా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దేశానికి ఇబ్బంది వస్తే 140 కోట్ల భారతీయులం ఏకం అవుతామని నినదించారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నారాముడు, రాజమండ్రి సిటీ, అనపర్తి రాజానగరం, కొవ్వూరు, గోపులాపురం ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్, నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి, బత్తుల బలరామకృష్ణ, ముప్పిడి వెంకటేశ్వరరావు, మదిపాటి వెంకటరాజు, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, జిల్లా అధికారులు, కూటమి నాయకులు, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. మాతృదేశపు గర్వమా, ఓ భారత సింధూరమా. ఏదైతే సరిహద్దులో పోరాటం చేస్తున్నటువంటి సైనికులకి, అదేవిధంగా ధైర్యంగా ముందుకు వెళ్తున్నటువంటి ప్రధాని గారికి సంఘీభావం తెలియజేస్తూ దేశవ్యాప్తంగా తిరంగా యాత్ర నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో రాజమహేంద్రవరంలో కూడా రాజమహేంద్రవరంలో కూడా అత్యద్భుతంగా వర్షం పడినా కూడా ప్రకృతిని సైతం లెక్క చేయకుండా ప్రతి సైనికుడి వెనుక 140 కోట్ల భారత ప్రజలు ఉన్నారు అని నిరూపించేందుకు వర్షంలో కూడా మాతో నడిచినటువంటి ప్రతి సోదరిమణికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారతదేశంలో సరిహద్దుల్లో నిలబడి మనల్ని ఎల్లవేళలా కూడా రక్షిస్తున్నటువంటి సైనికులకి ఆత్మస్థైర్యం, ధైర్యం కల్పించే విధంగా ఇవాళ తిరంగా ర్యాలీని నిర్వహించుకునే విషయంలో అందరం కూడా ఏకోన్ముఖంగా
ఇవాళ రాజమండ్రిలో కోటగుమ్మం దగ్గర నుంచి పుష్కర్ ఘాట్ దగ్గర నుంచి ఇక్కడ కోటిపల్లి బస్టాండ్ వరకు జరిపినటువంటి అద్భుతమైనటువంటి ఈ తిరంగా ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్క పౌరుడి యొక్క మాట ఒక్కటే, ఈ దేశ సమగ్రత కోసం, ఈ దేశ సమైక్యత కోసం మేము స్థిరంగా నిలబడతాం. ఎవరైతే మనల్ని రక్షిస్తున్న సైనికులు ఉన్నారో వారికి ఎల్లవేళలా కూడా అండదండలుగా ఉంటామనేటువంటి మాటని ఏకోన్ముఖంగా చెప్పే విధంగా అద్భుతమైనటువంటి ర్యాలీ నిర్వహించినటువంటి రాజమండ్రి రూరల్ రాజానగరం ఈ తూర్పుగోదావరి జిల్లాకు చెందినటువంటి అన్ని పార్టీల నాయకులకి కార్యకర్తలకి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్, జై భారత మాత. దేశం కోసం సైన్యం, సైన్యం కోసం మనం ఏదైతే ఒక నినాదంతో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఈ యొక్క సైన్యానికి మద్దతుగా ర్యాలీ చేస్తూ ఉన్నామో, రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ పరంగా పార్లమెంట్ నియోజకవర్గ నాయకులందరూ కూడా రావడం, ప్రజలు రావడం, విద్యార్థులు రావడం, సైన్యానికి మేము అందరం కూడా అండగా ఉన్నాం. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకునే ఏ నిర్ణయానికైనా దేశమంతా కూడా రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అందరం కూడా ఐక్యతగా నిలబడతామని ఈ రోజున చాటినందుకు, ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా అధిక సంఖ్యలో వేలాదిగా తరలి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తూ, ఏదైతే సింధూరాన్ని తొలగించడానికి ప్రయత్నం చేసిన పాకిస్తాన్ దుశ్చర్యకి ఆపరేషన్ సింధూర్ అన్నది ఒక గట్టి సమాధానం. భారతదేశం ఎదుగుదలని ఓరవలేక, తట్టుకోలేక ఈ యొక్క దుశ్చర్యకి ఏదైతే పాకిస్తాన్ తలపడతా ఉందో దానికి సరైన సమాధానం నరేంద్ర మోడీ గారు ఇచ్చారు. భవిష్యత్తులో భారతదేశం వైపు కన్ను చూపినా ఏ విధంగా ఉంటుందో చర్యలు ఈ రోజున పాకిస్తాన్కి తెలియచేయడంతో పాటు ప్రపంచ దేశాలకు కూడా తెలియచేశాం. భారతదేశం ఒక సైనిక శక్తి ఏ విధంగా ఉన్నదన్నది కూడా తెలియచేశాం. ఈ సందర్భంగా ప్రతి ఒక్క పౌరుణ్ణి కోరుతా ఉన్నాం, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అండగా నిలబడండి. ఆయన చేస్తున్న కార్యక్రమాలకి మీ అందరూ కూడా సంఘీభావం తెలియచేయాలని ప్రతి ఒక్కరికి కూడా వేడుకుంటా ఉన్నాం. నిలబడండి. ఆయన చేస్తున్న కార్యక్రమాలకి మీ అందరూ కూడా సంఘీభావం తెలియచేయాలని ప్రతి ఒక్కరికి కూడా వేడుకుంటా ఉన్నాం. నిలబడండి. ఆయన చేస్తున్న కార్యక్రమాలకి మీ అందరూ కూడా సంఘీభావం తెలియచేయాలని ప్రతి ఒక్కరికి కూడా వేడుకుంటా ఉన్నాం. నిలబడండి. ఆయన చేస్తున్న కార్యక్రమాలకి మీ అందరూ కూడా సంఘీభావం తెలియచేయాలని ప్రతి ఒక్కరికి కూడా వేడుకుంటా ఉన్నాం. నిలబడండి. ఆయన చేస్తున్న కార్యక్రమాలకి మీ అందరూ కూడా సంఘీభావం తెలియచేయాలని ప్రతి ఒక్కరికి కూడా వేడుకుంటా ఉన్నాం. నిలబడండి. ఆయన చేస్తున్న కార్యక్రమాలకి మీ అందరూ కూడా సంఘీభావం తెలియచేయాలని ప్రతి ఒక్కరికి కూడా వేడుకుంటా ఉన్నాం. నిలబడండి. ఆయన చేస్తున్న కార్యక్రమాలకి మీ అందరూ కూడా సంఘీభావం తెలియచేయాలని ప్రతి ఒక్కరికి కూడా వేడుకుంటా ఉన్నాం. నిలబడండి. ఆయన చేస్తున్న కార్యక్రమాలకి మీ అందరూ కూడా సంఘీభావం తెలియచేయాలని ప్రతి ఒక్కరికి కూడా వేడుకుంటా ఉన్నాం. నిలబడండి. ఆయన చేస్తున్న కార్యక్రమాలకి మీ అందరూ కూడా సంఘీభావం తెలియచేయాలని ప్రతి ఒక్కరికి కూడా వేడుకుంటా ఉన్నాం. నిలబడండి. ఆయన చేస్తున్న కార్యక్రమాలకి మీ అందరూ కూడా సంఘీభావం తెలియచేయాలని ప్రతి ఒక్కరికి కూడా వేడుకుంటా ఉన్నాం. నిలబడండి. ఆయన చేస్తున్న కార్యక్రమాలకి మీ అందరూ కూడా సంఘీభావం తెలియచేయాలని ప్రతి ఒక్కరికి కూడా మీ అందరూ కూడా సంఘీభావం తెలియచేయాలని ప్రతి ఒక్కరికి కూడా ప్రాంతాలు, కులాలకు అతీతంగా ప్రముఖుల విగ్రహాలను నగరంలో నెలకొల్పుతున్నామని, వారి గొప్పతనం భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిని ఇస్తుందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. విగ్రహాల ఏర్పాటుకు అభ్యంతరం పెడుతున్న వ్యక్తులు ఆ విషయంలో పునరాలోచించుకోవాలని ఆయన సూచించారు. విఎల్పురం సెంటర్లో వెలమ సంక్షేమ సంఘం, ఉద్యోగుల సంక్షేమ సంఘం, వెలమ యువత ఆధ్వర్యంలో నెలకొల్పిన బీసీల ఆరాధ్య దైవం, మాజీ కేంద్ర మంత్రి కింజరపు ఎర్రనాయుడు, బొబ్బిలి గురిక చరిత్రలో నిలిచిపోయిన తాండ్ర పాపారాయుడు విగ్రహాలను ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, వెలమ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు, ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్లు చల్లా శంకర్రావు చేతుల మీదుగా ఆవిష్కరించారు. వెలమ సంఘీయులు స్నేహభావంతో అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తారని, అందుకే బీసీలు ఇతర సామాజిక వర్గానికి చెందిన వారు వెలమలను అభిమానిస్తున్నారని, అందుకే తనను 74,000 ఓట్ల మెజార్టీతో గెలిపించి ఆశీస్సులు అందజేశారు. సంతోషం వ్యక్తం చేశారు. ఏమో ప్రిలిమినరీ పాస్ అయ్యాడు. పాస్ అయిన తర్వాత గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు
ఏం చేస్తున్నావు వాసు అని అడిగితే ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిగా, ఒక వెలమ జాతిలో పుట్టినవాడిగా మరి సంఘ సభ్యులందరూ కూడా తాండ్ర పాపారాయుడు గారిది, ఎర్రనాయుడు గారి యొక్క విగ్రహాలు ఆవిష్కరించాలని చెప్పి ప్రతిపాదన వచ్చినప్పుడు పెద్దలు ఆదిరెడ్డి అప్పారావు గారు, శంకర్రావు గారు, అలాగే అల్లుబాబి గారు, కోలబాబు గారు, ఉమా గారు, చల్మూరు శ్రీను గారు, బండారు మధు గారు, అలాగే సంఘం ఏదైతే ఉన్నారో కెల్పత్ శ్రీను గారు, కొల్లుబుజ్జి గారు, చల్లా మురళి గారు, వాసిరెడ్డి బాబీ గారు, వీరందరూ కూడా ఆలోచించుకొని ఏం చేద్దాం, విగ్రహాలు పెట్టడం అంటే కాదు, పెట్టే చోట వాళ్ళకి గౌరవం నిలిచే విధంగా పెట్టాలి. అలాగే 10 మంది చూసి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళు జాతికి కానీ లేకపోతే ఈ యొక్క జాతితో పాటు దేశానికి కానీ వారు ఇచ్చిన సందేశం ఏంటి, భవిష్యత్ తరాలకి తెలియజేయవలసింది ఏమిటి అన్న దాని మీద అవగాహన కలగాలని ఈ ప్రాంగణాన్ని ఎంచుకొని మరి వారి యొక్క విగ్రహాన్ని ఈరోజు ఆవిష్కరించుకోవడం జరిగింది. ఈరోజు తాండ్ర పాపారాయుడు గారి యొక్క విగ్రహాన్ని ఏదైతే దాతలు చల్లా శంకర్రావు గారు ముందుకు రావడం జరిగింది, అలాగే కీర్తిశేషులు కింజరపు ఎర్రనాయుడు గారు ఒక విగ్రహాన్ని దాత కింద మాజీ శాసన మండలి సభ్యులు ఆదిరెడ్డి అప్పారావు గారు ముందుకు రావడం జరిగింది. ఆవిష్కరించుకున్నాం, కేవలం ప్రముఖుల మధ్యన ఆవిష్కరించుకున్నాం. కాబట్టి ముందు ప్రముఖులతో పెట్టి అతి దగ్గరలో వేలాదిగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఎందుకు పెట్టాం, ఏంటి దశ దిశ ఏమివ్వాలి, ఒక బీసీ జాతితో పాటు వెలమ సామాజిక వర్గ పరంగా రాజకీయంగా సామాజికంగా ఏ విధంగా అభివృద్ధి చెందాలి అన్న దాని మీద దశ దిశ నిర్దేశించే కార్యక్రమం అతి దగ్గరలో చేయబోతా ఉన్నాం. ఎస్సీలు అందరికీ సంబంధించినటువంటి విగ్రహాలను ఏర్పాట్లకి మేము కృషి చేయడం జరిగింది. మాకు ఏమీ కుల మత భేదాలు లేవు కాబట్టి మేము వరుసగా గెలుచుకుంటూ వస్తున్నాం. 4 విజయాలు, మేయరు, ఎమ్మెల్సీ, తర్వాత ఎమ్మెల్యే, మళ్ళీ ఎమ్మెల్యే, ఎప్పుడు కూడా వ్యతిరేక గాలిలో కూడా అత్యధిక మెజార్టీలతో గెలిచాం. ఇవాళ వాలుగాలు ఉన్నది 74,000, అంతకుముందు మా కోడలు 35,000 ఎదురుగాల్లో. అయినా దానికి మేము గర్వపట్టలేదు. ప్రజలు అభిమానించారు, ఆప్యాయతలు చూపుతున్నాడు. ఆ ఆప్యాయతలతోటే మరీ ముందుకు వెళ్తామని మాకు ఏ కుల మత భేదాలు లేవు. ఎవరి విగ్రహాలు పెట్టడానికైనా పేరు ప్రఖ్యాతులు ఉన్నవారు పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎన్నో సంవత్సరాల నుంచి మన కళ తాండ్ర పాపారాయుడు గారి యొక్క విగ్రహం రాయమండ్రిలో పెట్టాలండి. అది ఈరోజు సఫలీకృతం అయింది. ఆయన యొక్క మహానుభావుడు యొక్క బొబ్బులి పులి తాండ్ర పాపారాయుడు గారి యొక్క విగ్రహాన్ని నా చేతుల మీదుగా నేను ఆవిష్కరించినందుకు నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తూ నాకు అట్లాగా ఆయన యొక్క తాండ్ర పాపారాయుడు గారి యొక్క విగ్రహాన్ని నేను ఓపెన్ చేస్తానని నా జీవితంలో ఎప్పుడూ అనుకోలేదు. అనుకోకుండా భగవంతుడి దేవత అవకాశం నాకు ఇచ్చారు. మన వెలమ సంఘీయులు అందరూ కూడా, అందరూ ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారైనటువంటి ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు, ఆదిరెడ్డి అప్పారావు గారు. కొంతమూరు హైవే పక్కన ఉన్నటువంటి లార్డ్స్ క్రికెట్ మైదానంలో ఫేస్బుక్ ఫ్రెండ్స్ క్రికెట్ టోర్నమెంట్ 2025 ఆద్యంతం ఆసక్తిగా జరిగింది. ఉదయం 7:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మ్యాచ్లు నిర్వహించిన అనంతరం విజేతలకు నగర ప్రముఖులు నండూరి సుబ్బారావు చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేశారు. ఈ టోర్నమెంట్లో 4 టీంలు 4 మ్యాచ్లు ఆడాయి. ప్రతి మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. ఫేస్బుక్ ఫ్రెండ్స్ క్రికెట్ టోర్నమెంట్ విజేతగా రామ్ నాయుడు టీం, వీరు యాదవ్ టీం రన్నర్స్గా నిలిచింది. రన్నర్స్గా మాజీ కార్పొరేటర్ నండూరి రమణ చారిటబుల్ ట్రస్ట్ పేరుగా ఆయన సోదరుడు నండూరి సుబ్బారావు నగదు జ్ఞాపికలను ప్రదానం చేశారు. ఈ పోటీలకు నిర్వాహకుడిగా రవిశర్మ వ్యవహరించారు. ఆయన మాట్లాడుతూ క్రికెట్ టోర్నమెంట్ ఉత్సాహంగా జరిగిందని, బహుమతులు స్పాన్సర్ చేసినటువంటి నండూరి సుబ్బారావుకి కృతజ్ఞతలు తెలిపారు. అంతే అసలు మధ్యలో వైట్ బాల్ 4 టీములు నావే. డాట్ బాల్, బ్యాటింగ్
గుడ్ షాట్, గుడ్ రన్నింగ్, 2 చూసుకోండి అని చెప్పేసి ఆయన మేనేజర్ ట్రస్ట్ తరపున ఆయన ఎప్పుడైనా సహకార కార్యక్రమం చేస్తాడు. మంచోడు మమ్మల్ని దొబ్బులు వేశాడు. మా టీవీకి సహకరించిన ప్లేస్ వచ్చినటువంటి 50 మంది మిత్రులకి, ప్లేయర్స్కి అందరికి కూడా శుభాభినందనలండి. ఈరోజు ఎఫ్బి ఫ్రమ్స్ క్రికెట్ టోర్నమెంట్ అని చెప్పేసి నిర్వహించాము. 4 టీములు 4 మ్యాచ్లు ఆడాయి. దాంట్లో రామ్ నాయుడు అనేటువంటి ఆయన టీము విన్నర్ కింద నిలిచింది. వీరు యాదవ్ అనేటటువంటి ఆయన టీము రన్నర్స్ కింద నిలబడింది. వారిద్దరికీ కూడా నందూరు సుబ్బారావు గారి ఆధ్వర్యంలో వారి చేతుల మీదుగా బహుమతి ప్రదానోత్సవం జరిగింది. ఈ టోర్నమెంట్ ఇంత అద్భుతంగా జరగడానికి మీ అందరి సహాయ సహకారాలు మాకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. కాబట్టి దీంట్లో ఏమైనా లోటుపాట్లు ఉంటే వాటిని మన్నించి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో తాజా బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.